లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నగర అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు ఖలీల్ నేతృత్వంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత, రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు లింగంశెట్టి ఈశ్వరరావు, మస్తాన్వలి, పార్టీ నాయకులు రత్తయ్య, జాన్ బాబు, వెంకట్రెడ్డి, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా త్యాగం చేసినటువంటి కుటుంబం ఏదన్నా ఉందంటే మొట్టమొదట మనకు గుర్తుకొచ్చేది ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు. అలానే మరి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని చిన్నప్పటి నుంచి జనరల్గా అందరూ ఏంటంటే బంధువులతో, మిత్రులతో, తోటి వారితో స్నేహపూర్వమైనటువంటి రిలేషన్స్ పెంచుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ గారి జీవితం రెండు గన్నుల మధ్యలో, సెక్యూరిటీ మధ్యలో, మరి ఏమి అన్యాయం చేశారని చెప్పి మరి వారి యొక్క కుటుంబాన్ని, మరి ప్రాణత్యాగాలు చేసేటువంటి కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఈ రోజున దారి మళ్ళించి అలాంటి ఒక మహామనిషి అంత సెక్యూరిటీలో పెరిగి కూడా దేశం మీద ఇంత పట్టు సాధించి పలుమార్లు ఎంపీగా లక్షల మెజారిటీతో గెలిచి ఈరోజు ఉన్నటువంటి సమస్యల మీద నిత్యం పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఎన్నో చర్యలు చేపట్టారు. రాహుల్ గాంధీ గారిని గళం విప్పనీయకుండా, పాలన పక్షం మీద వారు చేసేటువంటి అన్యాయాన్ని ఎదిరించకుండా, మరి ఎన్ని జరిగినా కానీ అలుపెరగని పోరాట యోధుడిలాగా ముందుకు వెళుతూనే ఉన్నాడు. మొన్న 2 చోట్ల కేరళలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో, రాయ్బరేలీలో 2 చోట్ల ఎంపీగా గెలవడం జరిగింది. మరి దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలు మరి మెచ్చుకోకపోతే 2 చోట్ల ఒక నాయకుడు పార్లమెంటు స్థాయిలో ఎలా ముందుకొస్తారు? కాబట్టి ఈ చిన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో రేపొద్దున డెఫినెట్గా భావి భారత్ ప్రధాని అవడానికి గల ఏకైక సమర్థుడు. అంతే విజ్ఞానం, ప్రస్తుతం ఉన్న సమస్యల మీద అవగాహన, ఆ సమస్యలకు సంబంధించినటువంటి సమాధానాలు కూడా, వాటిని పరిష్కరించగల శక్తి కూడా రాహుల్ గాంధీ గారి దగ్గర ఉంది. కానీ వీళ్ళు మతం అనే ముసుగులో దేశంలో ప్రజలను ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద బయటికి రానియకుండా రాజకీయ పార్టీలని విభజించి, విడదీసి, విచ్ఛిన్నం చేసి, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి, ఏమైనా పర్లేదు మనం హిందువులు అనే స్థాయికి తీసుకొచ్చారు. అక్కడ పెట్రోల్ పెరుగుతుందా, నిత్యావసరాలు పెరుగుతున్నాయా, లేకపోతే డీజిల్ పెరుగుతుందా, గ్యాస్ పెరుగుతుందా అనే దాని మీదకి దృష్టి సారించకుండా ప్రజల్ని కేవలం మతం అనే ముసుగులో, కేవలం తన మిత్రుల కోసం, పార్టీ అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సంఘాల కోసం ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి పాలనలో అభివృద్ధి జరిగింది. అంతేగాని ఈ దేశానికి కానీ, ఈ దేశ ప్రజలకు కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యాన జరుపుకుని చాలా సంతోషం.
రాహుల్ గాంధీ గారు ఈ దేశ భవిష్యత్తు కోసం చెప్పని పార్లమెంటులో అదేవిధంగా బయట జోడయాత్ర నిర్వహించి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ పరిష్కార మార్గంలో చెప్తూ మరి ఈ ప్రభుత్వానికి అనేక రకాల సూచనలు చేసినా కూడా పట్టించుకోకుండా అనేక రకాలుగా అతన్ని ఇబ్బంది పెడతానికి ప్రజాదరణ చూసి అతను ప్రైమ్ మినిస్టర్గా పోటీకి నాకు వస్తున్నాడని చెప్పే ఉద్దేశంలో కానీ ఇతరత్ర కానీ అనేక రకాల ఇబ్బందులు పెట్టిన విషయం మనందరం చూస్తూనే ఉన్నాం. ఏదైనా ఉన్న రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిలో చెప్పాడు రాజకీయాల్లో కూర్చోముంది, మా నాయనమ్మ ఇందిరాగాంధీ గారి హత్యని చూశాను, మా నాన్నగారి హత్యని చూశాను, అయినా కూడా దేశం కోసం, కాంగ్రెస్ కోసం, ప్రజల కోసం రాజకీయాలు రా తప్పదని చెప్పని మనందరం కోరిన మీదట వారు రావడం జరిగింది. ఆ విధంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, సోనియా గాంధీ గారు మరి నెహ్రూ కుటుంబం ఎంతో త్యాగం చేసి ఈ భారతదేశ ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ యువ నాయకత్వం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే యువ నాయకత్వం భారతదేశాన్ని అందించబోతున్నారు. 18 ఏళ్ళకే ఓటింగ్ హక్కు ఇచ్చాము. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఈ దేశ భవిష్యత్తు కాపాడుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి అందరికీ మనవి చేస్తూ మీరందరూ కాంగ్రెస్కి అండగా ఉండి కాంగ్రెస్ గెలిస్తే మీకు అండగా ఉండదని చెప్పి మనం చేసుకుంటూ లింగంశెట్టి ఈశ్వరరావు గారికి, అలాగే డీసీసీ సుధీర్ బాబు గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గుంటూరు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అలానే ఆయన విషయంలో రాహుల్ గాంధీ గారు మనకు సంఘటన్ సుజన్ అభియాన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ సెలక్షన్లోనే మనం సెలెక్ట్ అయ్యాము. ఆయన వికారాబాద్కు వచ్చిన సందర్భంగా మాకు ఆయనతో పాటు ఫోటో దిగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.